మీ పిల్లలు మ్యాథ్స్ సైన్స్ లో డల్ గా ఉన్నారా? 100% మార్క్స్ కావాలంటే ఆన్లైన్ ట్యూషన్ ట్యుటోరిక్స్ లో జాయిన్ అవ్వండి. మనకు తెలిసిందే కదండి, జూన్ 20th 8 వసంతాలు చాలా మంచి ఒక లవ్ స్టోరీగా మన ముందుకు వస్తుంది. ప్రేమ అంటే చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అంటూ ఆ ప్రయాణాన్ని ఒక 8 వసంతాలలో చూపించడానికి మన ముందుకు తీసుకొస్తున్నారనమాట. దాని గురించి మాట్లాడడానికే మన హీరోయిన్స్ రెడీగా ఉన్నారు, సంజయ్ గారు అండ్ శుద్ధి అయోధ్య. సో ఎస్, హార్డీ వెల్కమ్ టు యూ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ. సో 8 వసంతాలు, అసలు ఆ తెలుగు అచ్చ తెలుగు టైటిల్ని పలకడానికి కూడా ఎంత హాయిగా బాగా అనిపిస్తుందో కదా. టైటిల్ నుంచి ఈ సినిమాకి సంబంధించిన ప్రతిదీ కూడా మమ్మల్ని అంత అద్భుతంగా టచ్ చేసింది అని చెప్పాలి, థియేటర్స్కి వచ్చేలాగా. సో టు స్టార్ట్ విత్ రవితేజ గారు, ఫణీంద్ర గారు, ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్, ఆయనతో చాలా మంచి జర్నీ, ర్యాపో బాండ్ షేర్ చేసుకున్న పర్సన్గా 8 వసంతాలు ఎలా స్టార్ట్ అయిందో మీ నుంచి తెలుసుకుంటే బాగుంటుంది. యువర్ ఆబ్వియస్ చాయిసా ఈ సినిమాకి? చాలా పెద్ద స్టోరీ అండి, కానీ కొంచెం బ్రీఫ్ గా ఫర్ ద సేక్ ఆఫ్ ఇంటర్వ్యూ చిన్నగా చెప్తాను. ఫస్ట్ థింగ్, ఆబ్వియస్ చాయిస్ ఎస్ అండ్ నో. ఓకే, చాలా బ్యాక్ అండ్ ఫోర్త్, చాలా డ్రామా జరిగింది. ఓకే, ప్రతి సినిమాలో కూడా జరిగేది అది. కానీ ఫస్ట్ కథ రాసుకున్నప్పుడు మాత్రం ఫణీంద్ర నాకు మీరు అన్నట్టు ఆ జర్నీ ఉండడం వల్ల నాకు ఒకసారి ఇలా ఒక కథ రెడీ చేసుకున్నా నేను చెప్తా అన్నట్టు ఒక నరేషన్ ఇచ్చారు. సో అప్పుడే నాకు అతను ఏం చెప్పాడంటే, ఇది నేను చాలా పెద్ద స్టార్స్తో తీద్దాం అనుకుంటున్నా, ఎక్కడైనా వీలైతే మనం ఎక్కడన్నా ట్రై చేద్దాం అన్నట్టు చెప్పాడు. అప్పుడు నేను అవకాశాల కోసం తిరుగుతున్నాను అనమాట. ఓకే, వండర్ఫుల్. అంటే వెన్ ఇట్ కమ్స్ టు ఫణీంద్ర, అతను ఏది ఇచ్చినా నేను మహాప్రసాదంలా చేస్తాను అండి, బికాజ్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ఫుల్ టు హిమ్. ఇవాళ నేను ఇక్కడ కూర్చున్నా అంటే అది ఆయన వల్లే. సో నేను ఆయనతో కూడా అదే చెప్పాను, మీరు నన్ను ఎప్పుడు పిలిచినా, ఎంత చిన్న రోల్ అయినా పెద్ద రోల్ అయినా ఏదైనా నేను వచ్చి చేసేస్తా, అసలు మీరు నాకేం చెప్పక్కర్లే కూడా, జస్ట్ టెల్ మీ వెన్ అండ్ వేర్. అలా కొన్ని నెలలు అయ్యాక ఇది మైత్రిలో అవ్వడము, ఒక ప్రెస్టీజియస్ ప్రొడక్షన్ హౌస్, అండ్ చాలా డిస్కషన్స్ తర్వాత కొత్త వాళ్ళతో వెళ్దాము అని ఆయన అనుకోవడము. అప్పుడు మళ్ళీ నా డిస్కషన్ రావడంతో ఆయన కొంచెం బికాస్ ఆఫ్ మధురం ర్యాపో, 11 years బ్యాక్ మేము మధురం అనే ఒక యూట్యూబ్లో ఒక ఇండిపెండెంట్ ఫిల్మ్ చేసాం. చూడని వాళ్ళకి చెప్తున్నాను. యా, సో ఆ ర్యాపో వల్ల అతనికి నా మీద ఉన్న ఒక నమ్మకం వల్ల నన్ను కొంచెం పుష్ చేశాడు. అలా నాకు ఈ అవకాశం వచ్చింది. బట్ యాక్చువల్లీ మైత్రి మూవీ మేకర్స్ లాంటి సంస్థ నిర్మించబోతోంది సినిమా, ఓకే చేసింది అన్న న్యూస్ వచ్చినప్పుడు హోప్స్ ఇంకా తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ అనగానే ఎనీ ఎస్టాబ్లిష్డ్ హీరో ఒప్పుకుంటారు, చేస్తారు అనే ఇది ఉంటుంది, సిచ్యువేషన్ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఎలా ఉండింది? ఇంకా నాకు రాదులే అని ఏమన్నా అలాంటి డిసప్పాయింట్మెంట్ వచ్చిందా ఆ స్టేజ్? ఒక డౌట్ అయితే ఉండిందండి, నిజంగా మాట్లాడాలంటే ఆ డౌట్ అయితే ఉండింది. మీరు అడిగిన క్వశ్చన్ కూడా కరెక్టే. ఎందుకంటే ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది కాబట్టి నేను మైత్రిలో సినిమా చేస్తున్నా అనగానే ఈజీగా ఒక 50 మంది నన్ను అడుగుంటారు, నా ఫ్రెండ్స్ కానీ, నా థియేటర్ యాక్టర్ ఫ్రెండ్స్ కానీ, వీళ్ళందరూ కానీ, నువ్వు పొలిటీషియన్ కొడుకువా, మీ ఫాదర్కి బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదా నువ్వు డబ్బులు పెట్టావా, లేదా నవీన్ గారికి కానీ రవిశంకర్ గారికి కానీ నువ్వు ఏమన్నా రిలేటివా, లేదా నీకు మాకు తెలియని భాషా బ్యాక్ డ్రాప్ ఏమైనా ఉందా నీకు, అంటే ఇన్ని రోజులు మాకు చెప్పండి, అసలు ఎలా, హౌ ఇస్ ఇట్ పాసిబుల్ బాస్? సో అందరూ నన్ను ఒక నెపోటిజం ప్రోడక్ట్ అనే అనుకున్నారు. తప్పులేదు, ఎందుకంటే ఒక పెద్ద బ్యానర్లో నాకు తెలిసి ఈ మధ్యకాలంలో జరగలేదండి అది. ఒక ఒక కొత్త నటుడికి ఒక ప్రెస్టీజియస్ బ్యానర్లో, ప్రెస్టీజియస్ అంటే యా అది కూడా ఒక లీడ్, ఒక హీరో. అండ్ మైత్రి అనేది ఇండియాలో #1 బ్యానర్ అండి, పాన్ ఇండియా. వాళ్ళందరికీ నేను ఒకటే చెప్పేవాడిని, నాకు కూడా తెలియదు బాస్ ఇది ఎలా వచ్చిందో, జస్ట్ గాడ్స్ గ్రేస్. యా, బట్ దీన్ని బట్టి అర్థమవుతుంది మైత్రి మూవీ మేకర్స్ ప్యూర్గా సినిమాకి ఏం కావాలో దానికే స్టిక్ అయి ఉంటారు అనేది. సో క్యారెక్టర్స్ని మీలో చూసుకున్నారు డైరెక్టర్ గారు కాబట్టి మిమ్మల్నే తీసుకోవడం జరిగింది. అండ్ వీఆర్ గ్లాడ్ దట్ ఇలాంటి ఫ్రెష్ ఫేసెస్తో ఒక ఫ్రెష్ నెరేటివ్ని మేము వినగలుగుతున్నాము అనేసి. సో అనంతిక గురించి కూడా టీజర్ 1 ఇంటర్వ్యూలో మనం మాట్లాడుకున్నాం. యాక్చువల్లీ ఇది టీజర్ 2 ఇంటర్వ్యూ. సో అనంతిక ఎలా వచ్చారు ఈ క్యారెక్టర్లోకి, శుద్ధి అయోధ్య గురించి అన్ని మాట్లాడుకున్నాము. సో ఇప్పుడు సంజయ్ అండ్ శుద్ధి గురించి మాట్లాడుకుందాం మనం. సో ఈ కెమిస్ట్రీ, వీళ్ళిద్దరి బాండింగ్ ఎలా ఉండబోతోంది? హౌ ఈజ్ ఇట్ డిఫరెంట్ ఫ్రమ్ వరుణ్ అండ్ శుద్ధి? ఐ థింక్ వరుణ్తో ఇట్స్ కొంచెం కూడా ఐ థింక్ టీన్, ఒక
టీన్ కైండ్ ఆఫ్ అవుతుంది ఓకే అయితే, కానీ దట్ దెర్ ఇస్ డెప్త్ అండ్ ఎవ్రీథింగ్. కానీ మేబీ ఐ డోంట్ నో, మేబీ ద ఏజ్ ఆర్ సంథింగ్ ఇక్కడ మీకు కొంచెం మెచ్యూర్ అవుతుంది. అండ్ సో డెప్త్, చాలా డెప్త్ ఉంది, చాలా లేయర్స్ ఉంది. ఇక్కడ ఐ థింక్ లిటిల్ మోర్ ప్యూర్, రియల్ అలా ఉంటుంది. టీజర్ 2లో ఒక డైలాగ్ వచ్చిందండి మొన్న, అది బాగా పాపులర్ అయింది ఆ డైలాగ్. ప్రేమంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, చేయాల్సిన ప్రయాణం అని. మా లవ్ స్టోరీ ట్రాక్ ప్రిటీ మచ్ ఆ డైలాగ్ లో కన్వే అవుతుంది. అది ఎలా కన్వే అవుతుంది అనేది మనకి సినిమాలో తెలుస్తుంది. అదే ఆ డెప్త్ కూడా ఆ డైలాగ్ లోనే కవర్ అవుతుంది. అవునా? దట్ ప్రయాణం ఏంటి అనేది, ఆ ప్రయాణం ఏంటి అనేది, మా ప్రయాణం ఏంటి, నా ప్రయాణం ఏంటి అనేది సినిమాలో అంటే చాలా వండర్ఫుల్ గా ఒక్క లైన్ ద్వారా ఫణీంద్ర గారు కన్వే చేశారు. ఈజ్ అ టెరిఫిక్ రైటర్. సో మీరు నాకు తెలిసి స్టోరీ స్టేజ్ నుంచి ఫాలో అయ్యి ఉంటారు, ఐ మీన్ ట్రావెల్ చేసి ఉంటారు, అండ్ మీరు కూడా క్యారెక్టర్లో చాలా ఇన్వాల్వ్ అయ్యారు కూడా. కాబట్టి ఫణీంద్ర గారు చెప్పాల్సిన ఈ ఆన్సర్ మీరు చెప్పగలుగుతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ, 8 వసంతాలే ఎందుకు, 10 వసంతాలు ఎందుకు కాకూడదు, 6 వసంతాలు ఎందుకు కాకూడదు, 8 వసంతాల్లో సంజయ్ ఎన్ని వసంతాలు, వరుణ్ ఎన్ని వసంతాలు, ఇలాంటి డౌట్లు ఉన్నాయి, మాకు క్లియర్ చేయాలి. లేడీస్ ఫస్ట్. 12 ఎస్ 12 వసంతాలు యాక్చువల్గా. యా ఓకే, కానీ ఫుల్ ఒరిజినల్ స్టోరీ ఆయన 12 years జర్నీ లాగా రాశాడండి. అందరి క్యారెక్టర్స్, వరుణ్ది కానీ శుద్ధిది కానీ అలా. కానీ అది కొన్ని రీజన్స్ వల్ల 8 వసంతాలు అయింది. ఇప్పుడు ఎన్ని వసంతాల్లో ఎవరెవరు ఉంటారో అవన్నీ మేము చెప్పలేమండి. మీరు అది రిలీజ్ వరకు వెయిట్ చేయాలి. ఓకే ఓకే. సో వసంతాలు కి సంబంధించి మన సినిమాకి సంబంధించి ఒక డైలాగ్ ఉంది, లైక్ అనుభవాలుని వసంతాలు అంటాము, 365 రోజులు లెక్క వేస్తే అది సంవత్సరం అవుతుంది అని. అలాగా సినిమాలో ఏమంటారు, కాలాలకి సంబంధించి లైక్ సీజన్స్ ఈ నెరేటివ్లో ఒక భాగం అవుతున్నాయి అని అనిపిస్తుంది టీజర్స్ చూస్తుంటే. లైక్ మనకి మాన్సూన్, వింటర్, ఫాల్, ఎవ్రీథింగ్ కనిపించిపోతున్నాయి. దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ నెరేటివ్ అని అనిపిస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అండ్ ఎంతవరకు అలాంటి ఒక ఫీల్ మాకు కన్వే అవుతుందని అనుకుంటున్నారు? ఏం మీకు ఇన్స్ట్రక్షన్స్ బాగా ఇచ్చినట్టున్నారు ఫణీంద్ర గారు, ఏం రివీల్ చేయొద్దు అంటే. నిజంగానే చాలా అంటే టీజర్ 1, టీజర్ 2లో చూసింది మీరు చాలా సర్ఫేస్ లెవెల్ అండి. సినిమాలో చాలా విషయాలు ఉన్నాయి, మేము రివీల్ చేయలేము. కానీ మీరు అడిగిన దానికి ఏంటంటే కొన్ని కోఇన్సిడెంట్స్లో అలా కలిసి వచ్చాయి. అంటే మేము చాలా అవుట్డోర్ షూట్ చేసాము. సో కొన్నిసార్లు వెదర్, అంటే ఈ పర్టికులర్ వెదర్లో మేము షూట్ చేయాలని మేము అనుకోలేదు. ఆ రోజు వెదర్ అలా ఉండడంతో కూడా కొన్నిసార్లు అలా మాన్సూన్ కానీ ఇలాంటి డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి. బట్ కొన్ని డైరెక్టర్ గారు డెలిబరేట్గానే ఆ పోయటిక్గా ఇది వసంతాలు కాబట్టి డిఫరెంట్ సీజన్స్ కూడా డిఫరెంట్ సీజన్స్ క్యాప్చర్ అయ్యేలాగా. అంటే ఇప్పుడు మీరు ఆ పోస్టర్ చూసినా ఈ పోస్టర్ చూసినా చాలా కాంట్రాస్ట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో అది మనకి ఫాల్ లాగా ఉంటుంది, ఇది కొంచెం మాన్సూన్ లా ఉంటుంది. సో అది ఆయన అటెన్షన్ టు డీటెయిల్ అనేది కొన్నిసార్లు మనకు కూడా అర్థం కావండి. హీస్ అ జీనియస్. ఎందుకంటే ప్రతి సినిమాకి ఆ ఫీల్ రాదు. ఇందులో వచ్చింది అని అంటే డెఫినెట్గా అందులో డెలిబరేట్గా మన సినిమాటోగ్రఫర్ కానీ డైరెక్టర్ కానీ అనుకుని చేసి ఉండాలి, చూపించి ఉండాలి. మీరు ఈ క్వశ్చన్ రేపు ఎప్పుడైనా డైరెక్టర్ గారు ఇంటర్వ్యూ ఇస్తే అడగాలి, మీకు ఇంకా మంచి ఆన్సర్ దొరుకుతుంది. అబ్సల్యూట్లీ yes. సో ఇద్దరు రైటర్స్ ఇన్ ద ఫిల్మ్ కదా, లైక్ సంజయ్ ఈజ్ ఎ రైటర్ అండ్ శుద్ధి ఈజ్ ఆల్సో ఏ రైటర్. ఇద్దరు రైటర్స్ లవ్లో పడితే, లేకపోతే ఒక రిలేషన్షిప్ అంటే ఎలాంటి కాన్వర్జేషన్స్ ఉంటాయి అనేది టీజర్ ద్వారానే అసలు మచ్చుక్కి ఉన్న 2-3 డైలాగ్స్తోనే మేము అర్థం చేసుకోవచ్చు. చాలా పొయటిక్గా, బ్యూటిఫుల్గా ఉండబోతున్నాయి డైలాగ్స్ అని చెప్పేసి. సో హౌ వుడ్ ఇట్ బీ, రైటర్స్ మధ్య కెమిస్ట్రీ ఏంటి, ఆ డైలాగ్స్ ఎలా ఉండబోతున్నాయి, వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ ఇట్? ఫణీంద్ర ఇందాక చెప్పినట్టు ఆయన ఒక టెరిఫిక్ రైటర్ అండి. అంటే తెలుగు భాష మీద ఆయనకి ఎక్స్ట్రాడినరీ గ్రిప్ ఉంది. గ్రేటెస్ట్ ఆఫ్ ద గ్రేటెస్ట్ రైటర్స్తో ఆయన పోల్చొచ్చు. సో న్యాచురల్గానే ఆయన నార్మల్ క్యారెక్టర్స్కే చాలా హెవీ, చాలా ఇంటెన్స్ తెలుగు డైలాగ్స్ రాస్తారు. అది ఆయన స్టైల్. మీరు మనుదో చూసుకున్నా, మధురంలో చూసుకున్నా అలానే రాస్తారు ఆయన స్టైల్. అది న్యాచురల్గానే. ఇంకా రైటర్స్ అనేసరికి ఇంకా చాలా హెవీ, అంటే హెవీ అంటే ఒక సొఫిస్టికేటెడ్ తెలుగు అనేది కొంచెం యూజ్ చేశారు ఆయన. అంటే సినిమా మొత్తంలో వేరే క్యారెక్టర్స్కి ఉండే డైలాగ్స్కి, మా మధ్య ఉండే డైలాగ్స్కి కొంచెం ఒక చిన్న
ఒక చిన్న రైటర్ ఎలిమెంట్ అనేది, ఆయన కూడా రైటరే కాబట్టి అది న్యాచురల్గా వచ్చింది. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి టీజర్ 2లో వచ్చిన 2 డైలాగ్స్, అమ్మాయిలకి రౌద్ర రసం కరుణ రసం, అంటే ఒక రైటర్ మాత్రం అలాంటి లైన్ వాడగలదండి. ఎందుకంటే మన నార్మల్ లైఫ్లో మనం అలా మాట్లాడం కదా, బట్ ఒక ఆథర్ కానీ ఒక రైటర్ కానీ వాళ్ళకి ఆ భాష మీద కమాండ్ ఉంటుంది కాబట్టి అలాంటి డైలాగ్ న్యాచురల్గా వస్తుంది. అండ్ ప్రేమ అంటే మనం చేరాల్సిన గమ్యం కాదు, ఇది కూడా అంటే మీరు అడిగిన క్వశ్చన్కి ఈ 2 డైలాగ్సే బెస్ట్ ఆన్సర్. సో ఇలాంటి స్టైల్లోనే ఇంకా ఉంటాయి. ఈవెన్ ఆ ఆడదాన్ని అందానికి బియాండ్ గా చూస్తే సముద్రం అంత లోతు కనిపిస్తుంది అనే ఒక డైలాగ్ కానీ చాలా ఉన్నాయి ఇందులో. సో అలా వెతుక్కోవచ్చు అండి డైలాగ్స్. చాలా డైలాగ్స్ సినిమా రిలీజ్ అయ్యాక చాలా పాపులర్ అవుతాయి, చాలా వైరల్ అవుతాయి. వాట్సాప్లో వీటిలో స్టేటస్గా కూడా పెట్టుకోవచ్చు చాలా. ఎస్ అబ్సల్యూట్లీ. అండ్ ఆయన డైలాగ్ ఎలాగో గుర్తు చేశారు కాబట్టి, సో అమ్మాయిలకి కత్తి పట్టుకునే రౌద్రరసం కంటే కన్నీళ్లు తుడిచే కరుణ రసం ఎక్కువ నచ్చుతుంది అనేది శుద్ధి ఒపీనియన్, రైట్? వాట్ ఈజ్ అనంతికాస్ ఒపీనియన్? విచ్ నవరసాలలో I also prefer కరుణ రసమా? కన్నీళ్లు తుడిచేవాడు కావాలా? ఓకే, అమ్మాయి కూడా అడుగుదాం సంజయ్ని. ఐ థింక్ నాకు తెలిసి అబ్బాయిలు ఏ రసం కోరుకోరండి, జస్ట్ కొంచెం అమ్మాయి మనకి కేరింగ్గా ఉంటే చాలు, మనల్ని బాగా చూసుకుంటే చాలు. నాకు తెలిసి నేను అలానే ఉంటాను, నా ఫ్రెండ్స్ అందరూ కూడా అలానే ఉంటారు. అంత పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ మాకేం ఉండవండి. ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం దొరుకుతుంది అంటే అమ్మాయిలకు ఉంటే లేదు నాకు తెలియదు, బట్ మాకంత ఇవాళ రేపు అయితే మాకంత ఎక్స్పెక్టేషన్. శాంతరసం కోరుకుంటారేమో కదా మీరు? అది మాత్రం తప్ప. అర్థమవుతుంది. థ్యాంక్స్, మీరు ఒక గుర్తు చేశాను, మంచి ఆన్సర్ యాడ్ చేశారు. అర్థమైంది. అక్కడ నుంచి ఫైనల్గా వచ్చింది ప్రశాంతత. ఓకే, సో ఆఫ్టర్ 11 years డైరెక్టర్ గారితో మీరు మళ్ళీ వర్క్ చేసే అవకాశం దొరకడం, అఫ్ కోర్స్ నాకు తెలిసి మీరు ఆన్ అండ్ ఆఫ్ కలుస్తూ ఉండొచ్చు, డిస్కస్ చేస్తూ ఉండొచ్చు, బట్ ఆన్ సెట్స్ ఆయన డైరెక్షన్లో వర్క్ చేయడం అనే ఎక్స్పీరియన్స్ మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత దొరికింది, మధురం అనే షార్ట్ ఫిల్మ్ తర్వాత. సో వాట్ చేంజ్డ్ అప్పటికి ఇప్పటికీ? ఎలాంటి ఎక్స్పీరియన్స్, మీ ఎక్స్పీరియన్స్లో ఎలాంటి మార్పు వచ్చింది? ఇది నన్ను చాలామంది అడిగారండి, ఎందుకంటే మీరు అన్నట్టే ఆ 11 years జర్నీ వల్ల. అగైన్ ఇది ఒక ఎస్సే ఆన్సర్, నేను కొంచెం చిన్న పారాగ్రాఫ్లో చెప్పడానికి ట్రై చేస్తాను, కానీ ముందు ఒక కాంటెక్స్ట్ ఇవ్వాలి. నేను ఫణీంద్ర గారిని బ్యాక్ స్పేస్ అనే ఒక షార్ట్ ఫిల్మ్ చూసి నేను ఒక ఫ్యాన్ బాయ్ లాగా ఫేస్బుక్లో ఆయన అప్రోచ్ అయ్యాను. ఆ రోజుల్లో ఇన్స్టాగ్రామ్ ఇవేమి ఉండేవి కాదు. సార్, నా పేరు సో అండ్ సో, నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశా, ఇవి నా 2 photos, మీరు ఎప్పుడన్నా నాకు ఒక అవకాశం ఇస్తారా? బ్యాక్ స్పేస్ ఇస్ ఎ టెరిఫిక్ ఫిల్మ్ అట్లా. సో అలా 3-4 సార్లు వెనకాల పడ్డాక మొత్తానికి ఆయన ఒక అపాయింట్మెంట్ ఇచ్చి అలా ఒక 3-4 times డిస్కస్ చేశాక ఆ మధురం అనే ఒక ప్రాజెక్ట్ అయ్యి, అది ఆయన కలిసిన కాంటెక్స్ట్. అప్పుడు నేను ఫణీంద్ర గారికి ఒక ఫ్యాన్ బాయ్, ఎప్పుడు ఇలానే చూసేవాడిని, నేను సెట్ మీద ఇలానే చూసా, ఇప్పుడు కూడా ఇలానే చూస్తున్నా. 11 years తర్వాత ఏదన్నా మారలేదంటే నేను ఆయన్ని చూసే విధానం. అప్పుడు దిస్ గై ఈజ్ గోయింగ్ టు చేంజ్ ఇండియన్ సినిమా అలానే చూసా, ఇప్పుడు అలానే చూసా. సో నా పర్స్పెక్టివ్ ఏం మారలేదు. ఇంకా ఎక్స్పీరియన్స్ అంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు 11 years, నేను ఫస్ట్ టైం నా ఫస్ట్ షాట్ మధురంలో ఆయన డైరెక్ట్ చేస్తున్నప్పుడు రోలింగ్ కెమెరా యాక్షన్ అని చెప్పినప్పుడు నేను కూర్చుని ఉన్నా, చాందిని చౌదరి గారు ద హీరోయిన్, నేను డైలాగ్ స్టార్ట్ చేసా, చెప్తూనే ఉన్నా అదొక 9 minutes సింగిల్ టేక్ అయింది. సో ఆయన టేక్ ఓకే అని చెప్పాడు. టేక్ ఓకేనా అంటే యా ఓకే అన్నాడు. షోరా అంటే ఒకసారి 2 minutes అలా ప్లేబ్యాక్ పైన చూసేసి ఓకే అన్నాడు. సో ఆ మూమెంట్ నుంచి నా ఫస్ట్ డే ఫస్ట్ షాట్ అది, ఆ మూమెంట్ నుంచి ఆ సినిమా ఎండ్ అయ్యే వరకు నేను బ్లైండ్గా అతన్ని సరెండర్ అయిపోయాయి. ఈరోజు అసలు ఒక ఫుటేజ్ కానీ ప్లేబ్యాక్ కానీ అంటే ఫణీంద్ర గారు ఓకే చెప్తే ఓకే, అంతే ఏదైనా. అసలు సో ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఎక్స్పీరియన్సెస్ అసలు సొంత బుర్ర వాడక్కర్లేదు. అప్పుడు వాడలేదు, ఇప్పుడు వాడలేదు. అండ్ ఆయన జడ్జ్మెంట్ కూడా అలానే చాలా స్పాట్ ఆన్ ఉంటుందండి. ఆయన చెప్పినవి చాలా జరుగుతాయి. ఈ సినిమా వల్ల నీకు చాలా గుర్తింపు వస్తుందని అప్పట్లో చెప్పారు ఆ మధురం వల్ల, అది అలా వచ్చింది. ఇవాళకి చాలామంది నన్ను ఆ షార్ట్ ఫిల్మ్తో నన్ను గుర్తిస్తారు.
సో అదే నమ్మకం ఈ సినిమాలో కూడా డే 1 నుంచి క్యారీ అయింది. ఆయన షార్ట్ ఓకే చెప్తే ఓకే, లేదంటే లేదు. అసలు మేము ఎవరో ఫుటేజ్ చూసేవాళ్ళం కాదు, అట్లీస్ట్ నా వరకు. ప్లేబ్యాక్ లేదు, ఫుటేజ్ లేదు, మాకేమన్నా డౌట్ ఉన్నా కానీ లేదు, ఆయన ఓకే చెప్పాడు కదా ఓకే. సో ఆ బ్లైండ్ ఫెయిత్, బ్లైండ్ సరెండర్, ఆ ఎక్స్పీరియన్స్. అండ్ ఇట్స్ ద సేమ్. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఆయన గురించి మాట్లాడితే నాకు ఒక 10 days అయినా సరిపోదు, బట్ లాస్ట్ పాయింట్ ఒకటి చెప్తాను, వేరే ఇంటర్వ్యూస్లో ఇంకోటి చెప్తాను. ఏంటంటే ఆయన ప్రెజెన్స్లో ఉంటేనే మనం చాలా నేర్చుకోవచ్చండి. ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన మాట్లాడే స్థాయి కానీ, ఆయన ప్రిన్సిపల్స్ కానీ, ఆయన ఫిల్మ్ని చూసే విధానం కానీ, ఆయనకి ప్రతి క్రాఫ్ట్ పట్ల ఉండే ఒక గ్రిప్ కానీ. అండ్ ఎప్పుడైనా మనం ఏమైనా రాకపోయినా ఆయన చేసి చూపించేస్తాడు. సో హీ నోస్ ఎడిటింగ్, హీ నోస్ మ్యూజిక్, హీ నోస్ యాక్టింగ్, హీ నోస్ విజువల్స్, ఎవ్రీ క్రాఫ్ట్ ఆఫ్ ఫిల్మ్ ఆయనకు వచ్చు అనమాట. జస్ట్ అప్పుడప్పుడు ఆయన మాట్లాడుతుంటే అలా వింటూ ఉండొచ్చు. ఆ ఎక్స్పీరియన్స్ మాత్రం నేను మళ్ళీ లైఫ్లో ఎప్పుడన్నా వస్తే రావాలని కోరుకుంటున్నాను. నేను ఫణీంద్ర గారితో కూడా ఒకసారి అన్నా, మీరు బాస్, మీరు ఎప్పుడు నన్ను పిలిచినా నేను వచ్చేస్తా. ఇట్స్ అ డ్రీమ్ కమ్ ట్రూ టు వర్క్ విత్ యూ అగైన్. అమేజింగ్. సో ఇంకా వి విష్ టు సీ మెనీ మోర్ ప్రాజెక్ట్స్ మీ ఇద్దరి కాంబినేషన్లో, కొలాబరేషన్లో. అండ్ మీకు అనంతిక, అంటే ఇప్పుడు ఒక టేక్ ఓకే అయిందా లేదా ఇందులో నేను ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇంకా ఏం బెటర్ కోరుకుంటున్నారు అన్నది ఎలా కమ్యూనికేషన్ ఉంటుంది మీకు ఫణీంద్ర గారికి? నాకు కూడా అంతే. బికాజ్ ఏదైనా టేక్ బాగాలేదు అంటే సార్ ఏదైనా చెప్తావు, కానీ నేను కూడా అలా వెళ్ళి సార్ కెన్ ఐ డూ ఇట్, ఒకసారి కూడా చేయొచ్చా, ఆర్ ఇది చేంజ్ చేయాలా, సజెషన్స్ నేను ఇప్పటి వరకు అడగలేదు. బికాజ్ సార్కి ఏం కావాలో అంతే చేస్తాం, ఇప్పటి వరకు అంతే. మీరు మీ అంతటా వెళ్ళి నేను ఇలా చేస్తా అలా చేస్తా అని ఏం లేదు. ఓకే, సో బ్లైండ్గా డైరెక్టర్ని ఫాలో అయిపోవడమే. సో మైత్రి మూవీ మేకర్స్ లాంటి ఒక ప్రెస్టీజియస్, బికాజ్ ఇఫ్ ద సీన్ కేమ్ అవుట్ చాలా మంచిగా అంటే హీ విల్ జస్ట్ గివ్ అ స్మైల్, అంతే. చాలాసార్లు ఆయన సెట్ మీద ఎలా ఉంటాడంటే సరిపోతుంది అంటాడు. ఓకే, ఎప్పుడైనా ఆయన జస్ట్ ఇలా కొంచెం ఇలా చిరునవ్వు, అంటే అరనవ్వు లాగా అలా నవ్వాడంటే మనం ఆ రోజు ఇంకా ఇంటికి వెళ్ళి అసలు చాలా హ్యాపీగా పడుకోవచ్చు. ఎస్, అలా ఎన్నిసార్లు, ఎన్ని రోజులు, ఎన్ని నిద్రలు వచ్చాయండి, కొన్ని వచ్చాయి. అంటే అలా ఆయన కొంచెం ఒక చిన్న స్మైల్ ఇచ్చిన రోజులు ఉన్నాయి. అవునవును, చాలా సార్లు. పర్లేదు, అంటే మేము అందరం కౌంట్ చేసుకుంటామండి, నీకు ఎన్నిసార్లు స్మైల్ ఇచ్చాడు. సో ఇప్పుడు వేరే యాక్టర్స్ మేమందరం ఎప్పుడైనా అవుట్డోర్ లో ఉన్నప్పుడు నీకు ఎన్ని సీన్స్ కి నీకు స్మైల్ ఇచ్చాడు, నాకు ఇంత ఒక కాంపిటీషన్ లా ఉంటుంది. ఓ నైస్. సో మేబీ ఆయన ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే వచ్చినప్పుడు ఆ రియాక్షన్ వస్తుంది. అంటే మీరు బాగా చేస్తే ఆయన సరిపోతుంది అంటారు, సరిపోతుంది. మీరు టెరిఫిక్ గా చేస్తే ఒక ఎందుకంటే ఆయన అంత హై స్టాండర్డ్ సెట్ చేస్తాడు. అమేజింగ్ అందరికి. ఇప్పుడు ఒక ట్రికీ క్వశ్చన్ అడుగుతాను, అంటే సంజయ్కి వరుణ్కి కాంబినేషన్ సీన్స్ ఉన్నాయా? అది ఇలాంటి ట్రిక్ క్వశ్చన్స్ మీరు నన్ను అడిగితే ఎట్లా? ఇగో మీరే అన్నారు ప్రెస్టీజియస్ మైత్రి మూవీ మేకర్స్ అని, నా ఫస్ట్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉండాలా వద్దా అండి? మీరు అసలు నన్ను పంపించేస్తారు ఇలాంటివన్నీ చెప్తే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఆన్సర్స్ చెప్పాలి, ఉండాలండి. అయ్యో ఉండాలి కాబట్టి అసలు సేఫ్ గా గేమ్ ఆడాలి మనం. మీరు నేను 2-3 సినిమాలు చేశాక ఇలాంటివి అడగండి, మేబీ కొంచెం ఇంకొన్ని చెప్పగలను. ఓకే సరే, ఫస్ట్ టైం కి దీనికి అంటే ఇండస్ట్రీలో నేను సేఫ్ అనుకున్న రోజు నేను చెప్తాను. సరే వదిలేద్దాం ఇప్పటికి. సో ఎస్, ఐ జస్ట్ వాంట్ టు నో ద ఎక్స్పీరియన్స్, ద ఇన్క్రెడిబుల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ వర్కింగ్ విత్ మైత్రి మూవీ మేకర్స్. అసలు సెట్లో ఎలా ఉండేది, రవిశంకర్ గారు నవీన్ గారితో మాట్లాడడం, వాళ్ళతో ఎప్పుడైనా ఇంటరాక్ట్ అవ్వడం, ఇలాంటివి జరిగాయా? ఎలా అనిపించింది ఓవరాల్గా? యా, సమ్టైమ్స్ రవి గారు యూస్ టు కమ్ అండ్ విజిట్ అండ్ యూస్ టు సెట్. అది ఒక మంచి ఫీలే కదా, అందరూ ఉంటావు. ఐ థింక్ నేను ఫస్ట్ టైం కాదు, ఇప్పుడు సీన్ మధ్యలో చూస్తున్నది, ఐ హ్యాడ్ అ సీన్ కొంచెం కదా, ఏంటో అది చెప్పొచ్చా అని నాకు తెలియదు. ఒక ఇంపార్టెంట్ సీన్లో ఉన్నప్పుడు సార్ వచ్చారు యాక్చువల్లీ. ఓకే, ఏంటో సార్ వస్తున్నప్పుడు ఒక ఫీల్ ఉంటుంది, సార్ వస్తున్నారు సార్. ఏం ఫీల్ ఉంటుంది? భయం ఉంటుందా, హ్యాపీనెస్ ఉంటుందా, కాన్ఫిడెన్స్ ఉంటుందా? అంటే చాలా రెస్పెక్ట్ ఉంది అంతే, భయం అయితే కాదు. భయం అయితే రవిశంకర్ గారు ఇస్ సచ్ ఎ కూల్ పర్సన్. యా, ఫర్ యు?
లిమిటెడ్ ఇంటరాక్షన్, అవునా? చాలా తక్కువ. ఆయన అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, వచ్చినప్పుడు ఆయన ఎక్కువ మాట్లాడరు, సైలెంట్ గా వస్తారు, ఒకసారి అబ్జర్వ్ చేస్తారు, వెళ్ళిపోతారు. కానీ అన్ని ఎవ్రీథింగ్ ఓకేనా అని అడుగుతావు నాతో ఓకే. సో ప్రొడ్యూసర్స్ కి మా అందరికంటే అట్లీస్ట్ నాకంత ఇంటరాక్షన్ జరగలేదు సో ఫార్. రైట్. రాను రాను జరగాలని కోరుకుంటున్నాను. Of course, after the success, Yeah, during the definitely. promotions, yes. సో 8 వసంతాలు సినిమాలో డైలాగ్స్ కానీ, విజువల్స్ కానీ, క్యారెక్టరైజేషన్స్, వీటన్నిటి గురించి మేము ఎంత మాట్లాడుకుంటున్నామో, ఎంత ఇంప్రెస్ అయ్యామో, ఈక్వల్లీ మమ్మల్ని అట్రాక్ట్ చేసింది మ్యూజిక్ ఆఫ్ ద ఫిల్మ్. హేషామ్ అబ్దుల్ వహాబ్ గారి మ్యూజిక్ అంటే, అది కూడా ఒక లవ్ స్టోరీ అంటే అసలు ఇంక అది పండగ. లవ్ స్టోరీ ఫ్యాన్స్కి అయితే పండగ అనమాట ఆ జాన్రాకి. సో అలాంటి మ్యూజిక్ గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. బట్ మీ ఇద్దరి కాంబినేషన్ సాంగ్స్ గురించి ఒక్కసారి చెప్తే దాని తర్వాత నేను ఒక విషయం చెప్తా. అగైన్ రీసెంట్ గా విన్నా, సో బ్యూటిఫుల్, చాలా బాగానే ఉంది. ఐ థింక్ యూ గోనా లవ్ ఇట్. వావ్. ఓకే, రాబోతోంది, మేము వినబోతున్నామా? వి ఆర్ గోయింగ్ టు. నేను ఇంకా ఆ సాంగ్ వినలేదండి, అంటే తను ఏ సాంగ్ గురించి అయితే చెప్తుందో ఆ సాంగ్ ఇంకా వినలేదు. ఓకే. రేపు అందరితో పాటు నేనే వింటా. బట్ ఆయన మ్యూజిక్ అనేది ఇంకా ఆఫ్ కోర్స్ మీరు ఏ లవ్ స్టోరీ తీసుకున్నా ఆయన బిగ్గెస్ట్ అసెట్ ఆ సినిమాకి. అంటే హాయ్ నాన్న కానీ, మలయాళం హృదయం కానీ. సో అంటే నాకు నమ్మబుద్ధి అవ్వట్లే అండి, ఇలా నా వెనకాల ఒక పోస్టర్ ఉండి, మైత్రి అని ఉండి, హేషామ్ అబ్దుల్ వహాబ్ మ్యూజికల్ అని ఉండి, అండ్ మై గాడ్ ఫాదర్ ఫణీంద్ర. అంటే నేను ఎవ్రీ 5 minutes నేను రిమైండ్ చేసుకుంటున్నా, ఓకే ఇది నిజంగానే ఇది రియల్ అని. అంటే నా 11 years డ్రీమ్ అండి ఇది. సో అంటే ఇంక ఎవరిని తీసుకున్నా ఇంకా హేమా హేమీలే ఉన్నారు. నిజంగా ఇట్స్ గాడ్స్ గ్రేస్. ఫస్ట్ సినిమాకే ఇలాంటి అవకాశం చాలా రేర్. హోప్ఫుల్లీ ఇది అందరికీ వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. యూ కెన్ క్లియర్లీ అండర్స్టాండ్ యాక్చువల్లీ మీ ఎక్సైట్మెంట్ ఎలా ఉంది అని చెప్పేసి. సో వీఆర్ ఆల్సో ఈక్వల్లీ ఎక్సైటెడ్ టు వాచ్ ద ఫిల్మ్ అండ్ ఎక్స్పీరియన్స్ ద ఫిల్మ్ ఇన్ థియేటర్స్. ఎందుకంటే నాకు తెలిసి లవ్ స్టోరీస్కి ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఏదో ఒక డైలాగ్కో చాలామంది కనెక్ట్ అవుతూనే ఉంటారు కాబట్టి, రిలేట్ చేసుకోగలుగుతాం కాబట్టి ఈక్వల్లీ ఎక్సైటెడ్. అయితే ఇప్పుడు పాటల గురించి ఎలాగో వచ్చింది కాబట్టి, సంజయ్ శుద్ధి గురించి చాలా పాడుంటారు, అండ్ వరుణ్ కూడా పాడారు. ఇలాగా మనం పని చేద్దాం. మీరు నేను చూపించే స్టార్స్కి ఒక పాట డెడికేట్ చేయాలి అని అంటే ఏం చేస్తారనేది ఇప్పుడు మన సెగ్మెంట్, ఓకేనా? సో మనం ఆ రౌండ్లోకి వెళ్ళిపోదాము. ఐ విల్ షో యూ ద పిక్చర్ ఆఫ్ ద స్టార్. సో హియర్ వి గో. ఫస్ట్ అనంతిక బేసిక్గా మంచి సింగర్ కూడా కాబట్టి స్టార్ట్ చేసేద్దాము. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్, ద కలల రాకుమారుడు ఆఫ్ మెనీ గర్ల్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. ఐ థింక్ మహేష్ బాబు సాంగ్ కదా, దట్ సాంగ్ అదే నేను విన్నా యాక్చువల్లీ. దట్ అదే నాకు తెలుసు యాక్చువల్లీ. ఫస్ట్ టైం నేను లైక్ ఈ సార్ సాంగ్ ఇది అని నేను అనుకున్నా. ఐ థింక్ అదే నాకు వచ్చింది మైండ్లో. సో ఇప్పుడు ది ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారికి విచ్ సాంగ్ వుడ్ యూ డెడికేట్? మేబీ వావ్, అమేజింగ్, బ్యూటిఫుల్. మన లవ్ స్టోరీకి దగ్గరగా ఆ సాంగ్ కూడా. ఓకే, అండ్ ఓకే, ఎక్కువ ఇబ్బంది పెట్టాను. ఇంకొక చడా. ఐ లవ్ రాధేశ్యామ్ యాక్చువల్లీ. ఓకే. సో రాధేశ్యామ్ సాంగ్స్ అంటే నాకు చాలా నచ్చింది. సో దెర్ ఇస్ వన్ సాంగ్, నగుమోము తారలే, అది. వావ్, అరే వా, మీకు లిరిక్స్ వల్ల పాడలేకపోతున్నారు కానీ సూపర్గా చాలా బాగా హమ్ చేస్తున్నారు. దట్ వాజ్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్ అనంతిక. ఇక్కడికి లేదా క్వశ్చన్స్? నాకు మాత్రమే సరే. ఇందాక నుంచి నేనే మాట్లాడుతున్నాను. ఇది జెలసియా, రివెంజా, అవుట్ ఆఫ్ ఎక్కడి నుంచి వస్తుంది అది? ఎందుకు లేదు, ఆబ్వియస్గా రవితేజ గారు కూడా ఉన్నాయి. సో ద ఫస్ట్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సమాంతా. అత్తారింటికి దారేదిలో సాంగ్ ఉంటుంది, కిర్రాకు కిర్రాక్ కిరాక్ కిరాక్ పుట్టించావే, ఆ ఒకలైనే వచ్చి నాకు. ఓకే, ఆ లైన్ డెడికేట్ చేసి డెడికేటెడ్ టు సమంత. ఎస్, ఎప్పుడున్నా కిర్రాక్ పుట్టిస్తారు కాబట్టి స్క్రీన్ పైన. ఎస్, అండ్ నెక్స్ట్
నేను కొంచెం మాస్ సాంగ్స్ ఎక్కువ వింటా అండి. సో పక్కా లోకల్ నాకు సాంగ్ పాడడం రాదు, కానీ నేను థియేటర్లో చాలా ఎంజాయ్ బుక్ లైన్ వస్తుంది పక్కా నేను లోకల్ పక్కా లోకల్ నేను పక్కా లోకల్ ఎస్ అంతే, తరినానే అంతే. ఓకే, ఇప్పుడు మాత్రం మీకు లిరిక్స్ తన్నుకుని వస్తాయి చూడండి, ఆటోమేటిక్గా వస్తాయి ఈ హీరోయిన్కి. మై ఆల్ టైమ్ ఫేవరెట్ అనంతిక. నన్ను ఎవరన్నా నా ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు అంటే నేను అనంతికానే చెప్తాను ఓకే, సో ఫార్. ఇది రాసి పెట్టుకోండి అమ్మా, వచ్చే సంవత్సరాల్లో వసంతాల్లో తర్వాత ఇంటర్వ్యూ వేరే ఇంటర్వ్యూస్ లో కూడా ఇదే చెప్తా ఫ్యూచర్. ఓకే, నేనేం ఆన్సర్ మార్చను. మురారిలో ఒక సాంగ్ ఉంటుందండి, ముద్దొచ్చిన గోరింకవే తాను అందానికే అర్ధానివే కట్టున్న బొట్టున్న గోదా. కాస్ట్యూమ్ కూడా సెట్. దట్స్ ద పర్ఫెక్ట్ సాంగ్ ఫర్ అనంత్. హే దిస్ ఇస్ అమేజింగ్. భలే టైం గుర్తొచ్చింది, మై స్టార్స్ ఆర్ అలైన్డ్. మంచి పాట గుర్తొచ్చింది, సాంగ్ వినాలి, చాలా చాలా బాగుంటుంది. మురారి నీకు తెలీదు ఈ సాంగ్? నేను లింక్ పంపిస్తాను, బ్యూటిఫుల్ సాంగ్. ఫేవరెట్ హీరో ఇంకొక ఆయన ఉన్నాడండి, ఆయన ఫోటో చూపిస్తే మీరు ఆమె కరెక్ట్ గా న్యాచురల్ స్టార్ నాని. ఓ ఓకే, అయితే చూపిద్దాం. యా సో నాకు నేను చెప్తా సాంగ్ దట్ జారే జారే నాకు చాలా సాంగ్స్ ఇష్టం యాక్చువల్లీ. ఆ సాంగ్ ఉంది, ఇంకా నేను చూసే అదే లెగసేం లేదు తెలియదు. నాని గారు అనగానే పాటలు వెల్లువలా పొంగుకొస్తున్నాయి. యా అర్థమైంది, ఇప్పుడే అర్థమైంది. ఓకే, సో వెల్ డన్. సో మంచి మంచి పాటలు అయితే గుర్తు చేశారు డెడికేట్ చేస్తూ. సో ఇప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ గేమ్లోకి వెళ్ళిపోదాం మనం. సో లవ్లో ఇప్పుడు మనకి చాలా మేజర్ రోల్ ప్లే చేస్తున్నది టెక్స్టింగ్. లైక్ మనం ఏం ఎక్స్ప్రెస్ చేయాలన్నా, దేని గురించి మాట్లాడాలన్నా మనం వెంటనే చేసేది వాట్సాప్ ఆర్ టెక్స్ట్. కాబట్టి నేను ఐల్ గివ్ యూ సమ్ సిచ్యువేషన్స్. ఆ సిచ్యువేషన్స్లో మీరు మీ పార్ట్నర్కి, ఐ మీన్ లవర్కి ఎలాంటి రిప్లై ఇస్తారో, ఎలాంటి టెక్స్ట్ చేస్తారో అనేది మాకు కావాలి. లవర్ కంటే లవర్కే. వెన్ యూ ఫర్గాట్ దేర్ బర్త్డే ఆర్ ఎనీ ఇంపార్టెంట్ డేట్, ఏం టెక్స్ట్ చేస్తారు? ఇప్పుడు నేను అంటే గర్ల్ ఫ్రెండ్ బర్త్డే మర్చిపోయారు ఫర్ ఎగ్జాంపుల్, ఆ రోజే నెక్స్ట్ డే కాదు, నెక్స్ట్ డే గుర్తొచ్చింది. నెక్స్ట్ డేనా ఆ రోజే గుర్తొచ్చింది. బా, ఇంత డీటెయిల్ స్టోరీ. అంటే దాన్ని బట్టి టెక్స్ట్ మెసేజ్ మారుతుంది కదండి. మర్చిపోయారంటే అర్థం ఏంటి? ఆ రోజు అయిపోయిందనే కదా. నెక్స్ట్ డే గుర్తొచ్చింది, ఏం టెక్స్ట్ చేస్తారు? నిన్న నేను 10 days బ్యాక్ ఫ్రాన్స్ నుంచి నీ కోసం ఒక రింగ్ ఆర్డర్ ఇచ్చాను. ఫ్రాన్స్ ఎప్పుడు వెళ్ళారు? రింగ్ ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాను. ఆన్లైన్ ఆర్డర్ ఇచ్చాను, అది షిప్మెంట్ డిలేస్ వల్ల అది రాలేదు. నేను విష్ చేస్తే ఆ రింగ్ నీకు ఇచ్చే విష్ చేద్దాం అనుకున్నా, ఆ రింగ్ లేకుండా నా మొహం నీకు చూపిలేకపోయా అని చెప్తా. ఆ రింగ్ ఇవాళ వస్తుందని చెప్పి వెంటనే 3 hours లో ఎక్కడి నుంచో బ్లింకిట్ నుంచో ఎక్కడి నుంచో తెచ్చేసాను. మన్మధుడిలో నాగార్జున గారి డైలాగ్, స్వీటీ నీ కోసం కోటి నుంచి పట్టుకొచ్చాను, సంథింగ్ అదే అంటున్నా. చాలా స్కెచ్ చేశారమ్మా, 2 నిమిషాల్లోనే ఇంత స్కెచ్ చేశారంటే ఒక 24 hours లో ఎన్నేసి ఉంటారు. తప్పదండి, తప్పదు. డ్రై 1 word రిప్లైస్ ఇస్తున్నప్పుడు ఓకే కూడా కాదు, కే ఇవన్నీ వస్తాయి కదా, డ్రై 1 word రిప్లైస్. నేను రిప్లై చేయను, అది రిప్లై చేయదంట అనంతిక. రవితేజ ఏం చేస్తారు? మేబీ డైరెక్ట్లీ కాల్, రూడ్ కాదు నేను, మేబీ అంతే. చాలా పెద్ద మనసు అనంతిక. నా వెంటనే నా మెసేజ్ ఏముంటుందంటే, నా వల్ల ఏమైనా తప్పు జరుగుంటే సారీ అని చెప్పి అక్కడితో అది ఏం చేసేస్తా. ఒకవేళ తప్పు లేకపోయినా సారీ అనేది పడి ఉంటుంది కాబట్టి. వా, ఓ మై గాడ్. ఓకే, చాలా మందికి చాలా ఇన్స్పిరేషన్ ఇప్పుడు మీరు. ఏదైనా ఆక్వర్డ్ మూమెంట్ అయినప్పుడు, జరిగినప్పుడు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరిద్దరూ ఎక్కడైనా తిరుగుతున్నప్పుడు కనిపించి, అంటే ఫ్యామిలీ మెంబర్స్కి కనిపించడం కానీ, ఇలాంటివి ఏమైనా అనుకోని సిచ్యువేషన్స్, ఆక్వర్డ్ సిచ్యువేషన్స్ ఏమైనా జరిగితే, బయట మిమ్మల్ని మీ ఫ్యామిలీ మెంబర్స్ చూసేశారు, కట్ చేస్తే ఎవరికి వాళ్ళు వెళ్ళిపోయారు, అప్పుడు ఏం మెసేజ్ పెట్టుకుంటారు? అంటే ఒకరికొకరు అంటే లైక్ మీరు మీ ఫ్యామిలీకి ఏం మెసేజ్ పెడతారు? ఫ్యామిలీకి కాదు, మీరు మీ గర్ల్ ఫ్రెండ్. మన ఇద్దరము ఒక చారిటీ కోసము వెళ్తూ, నువ్వు ఆ చారిటీ ఆర్గనైజేషన్లో వాలంటీర్ అని నేను మా ఇంట్లో చెప్పాను.
సో ఏం అనుకోకు, నెక్స్ట్ టైం ఎదురుపడినప్పుడు మాత్రం ధైర్యంగా ఎస్ షీఈ్ మై గర్ల్ ఫ్రెండ్ అని చెప్తా. ఇలాంటి టెక్స్ట్ మీకు వచ్చినప్పుడు మీరు ఎలా రియాక్ట్ అవుతారండి? చారిటీ కోసం కలిసామని చెప్తే ఐ వాంట్ యువర్ రియాక్షన్ ఫర్ దిస్ టెక్స్ట్, అంటే దిస్ పర్టికులర్ టెక్స్ట్ యాక్చువల్లీ. అంటే ఇంట్లో కూడా వెళ్ళి చారిటీ చేస్తున్నా అంటే కొంచెం పేరెంట్స్ దగ్గర లేదా ఫ్యామిలీ వాళ్ళ దగ్గర పాయింట్స్ నాకు పడతాయి. అయిపోయింది, చారిటీ కోసం ఈ అమ్మాయిని కలిసానని చెప్పారు తప్ప ఇంకా రిలేషన్ గురించి చెప్పలేదండి. హౌ వుడ్ యూ రియాక్ట్ ఇఫ్ యువర్ బాయ్ ఫ్రెండ్ డస్ దిస్? ఇట్స్ ఓకే. అయ్యా ఇంత మంచిది ఆ శాంతరసం అండి, ఇందాక మీరు అన్నారు కదా అమ్మాయిల్లో ఏం కావాలంటే ఆ శాంతరసం తనలో ఉందన్నమాట. శుద్ధికే కాదు, చూసే ఆడియన్స్ అనంతిక కూడా పడిపోయేలా ఉన్నారు ఈ ఆన్సర్స్కి. సో మీరే ఒక కాన్వర్జేషన్ స్టార్ట్ చేయాలని అంటే హౌ వుడ్ యూ స్టార్ట్ అ కాన్వర్జేషన్? ఫస్ట్ ద సీనియర్ రవి గారు. ఇండస్ట్రీలో ఆమె సీనియర్ అండి. సో ప్లీజ్, నీది ఇది ఎన్నో సినిమా? 6వ సినిమా కాదు కాదు, 4వ సినిమా. సో నువ్వు నన్ను ఇలా ర్యాగింగ్ చేయకూడదు, నువ్వే సీనియర్. మీది ఎన్ని ఇయర్స్ అండి? ఇది నా ఫస్ట్ సినిమా అండి. ఎన్ని ఇయర్స్ కాదు, ఇండస్ట్రీలో ఎన్ని ఇయర్స్ కాదు, సినిమా ఇదే ఫస్ట్. ఓకే డన్ డన్. యా రవి గారు చెప్పండి. హౌ వుడ్ యూ స్టార్ట్ అ కాన్వర్సేషన్ విత్ యువర్ గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ తో కాన్వర్సేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. అంటే ఆమె మూడ్ బాగాలేదా లేదా? లైక్ ఏదైనా తీసుకోండి, మీరు ఇంట్రెస్టింగ్ గా ఏదైనా ఒక కాన్వర్సేషన్ బిల్డ్ చేయడానికి స్టార్ట్ చేయాలి అంటే ఎలా? అంటే యా యాక్చువల్లీ గర్ల్ ఫ్రెండ్ కాకపోయినా ఫస్ట్ టైం మెసేజ్ చేస్తున్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ యూ హ్యావ్ మెట్ అంతే, క్రష్, ఫస్ట్ టైం టెక్స్ట్ చేస్తున్నారు, ఏమని టెక్స్ట్ చేస్తారు? అంటే అందరు అబ్బాయిలాగా చాలా మంది అబ్బాయిలాగా ఫస్ట్ గూగుల్లో బెస్ట్ 10 ఫస్ట్ టెక్స్ట్ మెసేజెస్ టు అ గర్ల్ అని ఏదో కొడితే, లేదా చాట్ జీపీటీలో ఏదో కొడితే కొన్ని వస్తాయండి. కొన్నిసార్లు ప్రతిసారి బ్రెయిన్ పనిచేయదు కదా. అందులో మనకి కొన్ని లైన్స్ వచ్చినప్పుడు మరీ కాపీ పేస్ట్ చేస్తే దొరికిపోతాం కాబట్టి అక్కడక్కడ కొన్ని పదాలు ఇదటు అది ఇటు వేసుకుని కొంచెం మరీ పర్ఫెక్ట్ ఇంగ్లీష్లో ఉన్నా దొరికిపోతాం కాబట్టి కావాలని కొంచెం గ్రామర్ మిస్టేక్స్ 1-2 వేసేసి అలా కొంచెం అటు తిప్పి ఒకటి పంపిస్తాను. అమ్మాయిలందరూ షాక్. ఇది ఐడియా రానప్పుడు, అప్పుడప్పుడు ఐడియా వచ్చినప్పుడు న్యాచురల్గానే ఏదో వస్తుంది కదండి. అంటే రవి గారి నుంచి ఎంతమందికి మెసేజెస్ వెళ్ళాయో నాకు తెలియదు. సో ఒకసారి చూసుకోండి మా ఫస్ట్ మెసేజ్ ఏంటని. మీరు చాలా ఇంట్రెస్టింగ్ ఉన్నారు, కెన్ ఐ టేక్ యూ అవుట్ ఫర్ కాఫీ, ఇది మోస్ట్ కామన్ అండి. కానీ ఇప్పుడు నేను అలాంటి మెసేజ్ పెట్టలేను, నేను కమిటెడ్ కాబట్టి ఎవరికి. సో మేబీ ఇదివరకు చాట్ జీపీటీ అండి, అంటే చాట్ జీపీటీ లేని రోజుల్లో ఏదో గూగుల్ అంతే. ఎక్స్పీరియన్స్ నాకు లేదు. అవును, అది మీ నుంచే వస్తుంది ఆ మెసేజ్ కాబట్టి. ఏం మెసేజ్ వస్తుంది? స్లోగా స్టార్ట్ అవుతుంది, స్లోగా టెక్స్ట్ చేస్తుంది ఏదో ఫ్లోలో నార్మల్గా. నార్మల్ కదా. ఇక్కడ నాకు ఇంట్రెస్టింగ్ ఆన్సర్ రాలేదు కాబట్టి నేను క్వశ్చన్ మార్చేస్తా. మీరు నాని గారికి ఒక టెక్స్ట్ పంపించాలి, అది ఒక అప్పుడు ఏం పంపిస్తారు? బట్ నేనైతే అలా టెక్స్ట్ చేయను, లైక్ నేనైతే అలా చేయను. నేను నార్మల్గా నేను అంత మేబీ నాని గారికి నేనేం చూపియను నార్మల్గా. అంటే నేను చుమ్మా ఊరికి నేను టెక్స్ట్ చేస్తాను నార్మల్గా, లైక్ ఊరికే కాదు నార్మల్గా నేను టెక్స్ట్ చేస్తా, లైక్ హాయ్ సార్ దిస్ ఇస్ అనంతిక అంతే. అప్పుడు సార్ టెక్స్ట్ చేస్తావు మేబీ అంత పోతుంది అంతే. హాయ్ సార్ దిస్ ఇస్ అనంతిక అని టెక్స్ట్ చేస్తారంట ఫస్ట్. వాట్ ఎ గ్రేట్ థాట్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. వెన్ యూ సీ దెమ్ ఆన్లైన్ ఆఫ్టర్ గుడ్ నైట్, అంటే అలాంటి టైంలో ఏమీ టెక్స్ట్ చేయకపోవడమే బెటర్ అండి. ఎందుకంటే అలాంటి టైంలో టెక్స్ట్ చేస్తే మేబీ చాలామంది అబ్బాయిలు ఫేస్ చేసే ఉంటారు. నువ్వు ఎందుకు నన్ను ఇన్ని క్వశ్చన్స్ అడుగుతున్నావు, అంటే నువ్వు నన్ను అనుమానిస్తున్నావు అని రేపు మార్నింగ్ గొడవ అవుతుంది. అదేదో అప్పటికప్పుడు మనం వదిలేసి సర్లే మనకి ఎందుకని పడుకుంటే అట్లీస్ట్ రేపు మార్నింగ్ పీస్ ఉంటుంది. అప్పుడు కొంచెం టెన్షన్గా ఉన్నా కానీ అంటే వ్యాలిడ్ ఆన్సర్ ఇగ్నోర్ చేసేయడం బెస్ట్ అండి. అంటే బెస్ట్ అంటే నేను ఇగ్నోర్ చేస్తా అంటున్నా, ఏం సలహా ఇవ్వట్లేదు కాదు. ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఆన్సర్స్ వస్తున్నాయి, పక్క కమిటెడ్ అంటున్నారు. ఓకే అంటే మరి మేబీ అందుకే నాకు లవ్ స్టోరీ ఛాన్స్ వచ్చిందేమో, న్యాచురల్గా వస్తాయి. మేబీ
ఓకే, మీకు ఒక అసలు తన ఫోనే చెక్ చేయదండి గుడ్ నైట్ అన్నాక. ఇంకా పడుకుంటుంది. యా కరెక్టే, అనంతిక ఇస్ అ గుడ్. ఎందుకంటే మార్నింగ్ లేచి మళ్ళీ డాన్స్ ప్రాక్టీస్ అవన్నీ చేయాల్సి ఉంటుంది. యా వెన్ దే ఆర్ టూ ఫ్రెండ్లీ టు సమ్వన్ ఎల్స్ ఆల్సో, ఐ మీన్ డస్ దట్ బాదర్ యూ? అప్పుడు ఎలాంటి టెక్స్ట్ చేస్తారు? ఫ్రెండ్లీ అంటే నో. ఫ్రెండ్లీ అంటే మీరు టూ ఫ్రెండ్లీ అన్నారు కాబట్టి మరి అది కూడా చాలా రీడ్ బిట్వీన్ ద లైన్స్ చేయొచ్చు అక్కడ. నువ్వు ఎవరితో అయితే టూ ఫ్రెండ్లీగా ఉన్నావో వాళ్ళకి నువ్వు కమిటెడ్ అని తెలుసు కదా అని ఒక క్వశ్చన్ మార్క్ అడుగుతా అంతే. అంతే, అంటే అది డిప్లొమాటిక్గానే అడుగుతా. ఓకే, ఏ టోన్లో ఏమి. ఓకే, మీరు లవ్ స్టోరీ ఎప్పుడు రాస్తున్నారండి? ప్రయత్నిస్తా అండి. ఇక్కడ కొంతమంది ఇద్దరు మంచి రైటర్స్ ఉన్నారు, వాళ్ళు ఎప్పుడైనా సహకరిస్తారు. ఇంత ఎక్స్పీరియన్స్ ని వేస్ట్ చేసుకోకూడదు, మీరు రాసేయండి. చాలా రిలేటబుల్ ఆన్సర్స్ కూడా ఇచ్చేసారు కాబట్టి. యా, బట్ ఐ థింక్ 8 వసంతాల్లో డెఫినెట్ గా ఇలాంటి చాలా రిలేటబుల్ ఎమోషన్స్ అయితే ఉంటాయని అర్థం అవుతోంది. సో మేము సినిమా చూడడానికి వెయిట్ చేస్తున్నాము. బట్ బిఫోర్ వి ర్యాప్ దిస్ అప్, 8 వసంతాలు మాకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అనేది థియేటర్లో చూస్తాము. మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది, లేకపోతే మీ మెమరబుల్ మూమెంట్స్ ఆన్ సెట్స్ కానీ ఇవేమైనా చెప్పాలనుకుంటే ప్లీజ్. నాకైతే మేబీ లాస్ట్ డే అంతే. బికాజ్ లాస్ట్ డే మనకి ఇది అంత ఏంటి, వీఆర్ ఎండింగ్ కదా, ఎండింగ్ ప్రాసెస్లో ఉన్నా. అది ఐ థింక్ అది మనకి వీఆర్ నాట్ ఏబుల్ టు డైజెస్ట్ దట్. ఓకే అవుతుంది షూటింగ్, అయిపోయింది, రేపు నుంచి మనం ఎవరు కలవాలి. ఏడలేదు నేను. ఓకే, బట్ యూ ఫెల్ట్ దట్ ఏడవా అది. ఓకే ఓకే, కానీ వేరే రీజనా? ఓకే, లాస్ట్ డే ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. కానీ స్టిల్ ఐఎమ్ నాట్ ఫీలింగ్ 8 వసంతాలు అయిపోయింది అని. స్టిల్ ఇట్స్ లైక్ అ హోమ్ లాగా అంతే. సూపర్. యా, ఫస్ట్ మోస్ట్ కామన్ ఆన్సర్ ఒకటి ఇస్తా అండి. ఆ షూట్ మొత్తం మెమరబుల్ పిక్నిక్ లా జరిగింది. అవుట్డోర్ మేము చాలా లొకేషన్స్ లో కూడా షూట్ చేసాం, పిక్నిక్ లా జరిగింది. అది కూడా ఫ్యాక్టే, కానీ కామన్ ఆన్సర్. అయితే నాకు నిజంగా ఇది చాలా పెద్ద డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఇందాక నేను 2-3 సార్లు చెప్పాను. ప్రీ రిలీజ్ ఈవెంట్లో స్పీచ్ అవకాశం వస్తే మళ్ళీ ఇంకా చెప్తాను. చాలా పెద్ద డ్రీమ్ ఇది. అసలు ఇది డైజెస్ట్ చేసుకోవడానికి నాకు చాలా రోజులు పట్టింది. షూట్ అప్పుడు కూడా అప్పుడప్పుడు నమ్మబుద్ధి అయ్యేది కాదు, ఇంత పెద్ద యూనిట్లో నేను పనిచేస్తున్నానని. లేకపోతే ఇంకా స్టాండ్అవుట్ మూమెంట్స్ అయితే నాకు 3 ఉన్నాయండి. ఓకే, ఒకటి అది నేను డీటెయిల్స్ చెప్పలేను, కానీ ఒకరోజు నాకు ఒక స్టాండింగ్ ఓవేషన్ వచ్చింది సెట్ మీద. అది నేను లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకుంటా. అది డీటెయిల్స్ నేను చెప్పలేను, మేబీ సినిమా రిలీజ్ అయ్యాక మళ్ళీ మనం కలిస్తే నేను చెప్తాను ఏ సీను ఎక్కడ అనేది చెప్తాను. అది ఎక్స్ట్రాడినరీ మూమెంట్ అది. ఎందుకంటే నేను అది ఎక్స్పెక్ట్ చేయలేదు, అది అనుకోకుండా ఒక మ్యాజికల్ మూమెంట్ లాగా అలా జరిగింది. రెండోది, ఒకరోజు అంటే చాలా చాలా గాలివాన, ఒక పెద్ద స్టామ్ అలాంటి ఒక సిచ్యువేషన్ ఉండిందండి అవుట్డోర్లో మేము షూట్ చేస్తాం. అంటే ఇంకా ఇంపాసిబుల్ ఆ రోజు షూట్ చేయడం. ఇదే కదా, ఇదే కరెక్ట్. ఈ షాట్ అప్పుడు అండ్ ఇంకో సీన్ కూడా ఉంటుంది దీని ఫాలో అప్ సీన్. ఆ రోజు ఏంటంటే నాకు తెలిసి డైరెక్టర్ గారు యూనిట్ మొత్తం కూడా ప్యాకప్ చెప్పేద్దాం అనుకున్నారు ఒకసారి. కండిషన్స్ చూసి ఏంటిది ఇలా ఉంది, అసలు కెమెరా పెట్టడమే ఇంపాసిబుల్లా ఉంది, గాలికి ఎగిరిపోతున్నాయి అన్ని, బట్టలు ఎగిరిపోతున్నాయి, జుట్టు ఎగిరిపోతుంది, ఏం లేదు. ఆ రోజు మొత్తానికి షూట్ చేయాల్సి వచ్చిందండి. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సినిమా. ఆ రోజంతా అలానే ఉండింది వెదర్. ఒక్క అరగంట కూడా మాకు ఒక అనుకూలమైన పరిస్థితి లేదు. ఆ మార్నింగ్ నుంచి నైట్ వరకు షూట్ చేసాము, అనుకున్న సీన్ షూట్ చేసాము, అనుకున్న అవుట్పుట్ వచ్చింది. డైరెక్టర్ గారు సూపర్ హ్యాపీ. కొన్ని ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్ షాట్స్ ఆ రోజు వచ్చాయి. అది ఆ రోజు ఇంటికి వెళ్ళాక అసలు నేనే నమ్మబుద్ధి కాలేదు, అసలు ఎలా జరిగింది వాళ్ళ షూట్ అని. ఏమి అంటే ఎంత గాలంటే మైక్లో ఇన్స్ట్రక్షన్స్ కూడా ఏం వినపడేవి కాదు. సంహౌ గట్టెక్కేమో అని చాలా బాగా వచ్చింది. ఆ రోజు ఒక సాటిస్ఫాక్షన్తో పడుకున్నాం. ఓకే, మనం ఒక ఛాలెంజింగ్ వెదర్ లో కంప్లీట్ చేసాం. అది బ్యూటిఫుల్ మెమరీ. అది కూడా చూస్తుంటే మంచి బ్రీజీ ఫీల్ వస్తుంది. అండ్
ఇంకొకటి మోస్ట్ ఇంపార్టెంట్లీ డే 1 ఆఫ్ షూట్, ఓకే అది ఇంకా లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. ఎందుకంటే నా ఫస్ట్ సినిమా ఫస్ట్ డే, అందులోనూ డే 1 నాకు చాలా పెద్ద సీన్ పడింది అనమాట. అంటే ఏదో చిన్న సీన్ ఇలా కాదనమాట, ఇంపార్టెంట్ చాలా ఇంపార్టెంట్ సీన్, చాలా డెప్త్ ఉన్న సీన్ అది. ఫస్ట్ డేనే పడింది. నేను చాలా టెన్షన్ పడ్డా, ఏంటి ఫస్ట్ డేనే మనకి ఇంత పెద్ద సీన్ వచ్చింది ఏంటని. కానీ ఆ రోజు కూడా చాలా మంచిగా జరిగింది. ఆ రోజు నేను కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే ఓకే, మనం ఏదో అనుకుని దిగాము, మనం అనుకున్న దానికి ఇక్కడ ఉన్నదానికి అంత వ్యత్యాసం ఏం లేదు, మనలో మ్యాటర్ ఉంది, ఓకే మనం నిలబడచ్చు. కాన్ఫిడెన్స్ ఆ రోజు ఆ డే 1 షూటింగ్ అయ్యాక స్మూత్గా అయ్యాక వచ్చింది. సో ఈ మూడు అండి. వావ్, అమేజింగ్. థ్యాంక్ యూ. సో ఆఫ్టర్ రిలీజ్ కూడా ఇలాంటి మెమరబుల్ మూమెంట్స్ ఇంకా ఎక్కువ రావాలి అని కోరుకుంటున్నాము. అండ్ 8 వసంతాలు మాకు ఒక మెమరబుల్ ఫిల్మ్ అవ్వాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ విత్ us. థ్యాంక్ యూ.